మన జీవితంలో ఆస్ట్రో వాస్తు అనేది ఎంత ఇంపార్టెంటో ఈ చిన్న ఉదాహరణ మీకు చెప్తే తెలుస్తుంది. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క జాతకం చూస్తూ ఉన్నాను. చాలా డెడికేటెడ్ వర్కర్ అతను. నిస్వార్థంగా పనిచేసేటటువంటి వ్యక్తులను చూశాను నేను. దాంట్లో ఆయన ఒకరు. ఆయన జాతకం చూస్తే అక్కడ ఒక చోట సూర్య కేతువుల కాంబినేషన్ కనబడ్డది ఆయన జాతకంలో. అది వారి యొక్క ప్లేస్మెంట్ ఈస్ట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ రవికేతువులు ఉండేసరికి నేను అడిగాను, సార్ ఈస్ట్ అనేటటువంటి డైరెక్షన్కి అధిపతి రవి, స్టేర్స్ మనకి ఇంట్లో ఉన్న మెట్లకి వాటికి స్టేర్ కేస్ అంటాం కదా, మెట్లకి పైకి వెళ్తాం, వాటన్నిటికీ కేతు కారకుడు. బ్రిడ్జెస్ ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసే ప్రతి అంశానికి కేతు కారకుడు. అలా నేను మీ ఇంట్లో తూర్పు భాగంలో ఏమైనా స్టేర్ కేస్ ఉందా అని నేను అడిగాను. సార్ మీరు మా ఇంటికి రండి సార్, ఒకసారి మీరు చూసి చెప్పండి. నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. చూస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళకి తూర్పు భాగంలోనే మెట్లు ఉన్నాయి. రవి కేతు కనెక్షన్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఆయనకి అప్రిషియేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఆయనకి అనుకూలంగా రావట్లేదు. దీంతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి జరిగింది కానీ పాపం ఆయనకి కలిసి రాలేదు. వెంటనే అది రెంట్ హౌస్, దాన్ని మార్పించిన వెంటనే ఆ ఇల్లు మారిన తర్వాత తూర్పు భాగంలో ఉన్న స్టేర్ కేస్ ఉన్న ఇల్లు లేకుండా వెతకమని చెప్పాను. చాలా మటుకు అలాంటివి ఆయనకి ఆఫర్స్ వచ్చాయి. ఎందుకంటే మన జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకు అలాంటివే దొరుకుతాయి. తూర్పు కట్ అయిపోయింది, తూర్పు బ్లాక్ అయిపోయింది, చీకటి ఎక్కువ ఉన్నది, ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. నేను చెప్పాను, సార్ మంచిది వెతుక్కోండి సార్ అని చెప్పాను. మంచి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రమోషన్ని అతి కొంతకాలంలో లైక్ 3 months 4 monthsలో పొందారు. ఇది మన ఆస్ట్రో వాస్తు యొక్క గొప్పతనం. దాన్ని మీరు పూర్తిగా అవగాహన చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ప్లేస్మెంట్ కనుక కరెక్ట్గా ఉంచుకుంటే మీ జన్మజాతక అనుగుణంగా మీరు మహోన్నత స్థితికి రాగలరు. శ్రీమాత్రే నమః.